హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 5%. 100 మీద 5 పెరిగింది అంటే 105, రైట్, 5%. అండ్ డిక్రీజ్డ్ బై 4%. 100 మీద 4 తగ్గింది అంటే 96. ఇనీషియల్ వాల్యూ మనకు తెలియదు, కానీ ఫైనల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 55,000. 55,12,248. ఇది 248, రైట్. క్వశ్చన్ చూడంగానే మనము ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేద్దాం సార్. దీని రైట్ మోస్ట్ ఎంత? 5. ఇక్కడ ఎంత ఉంది? 105 into 96 అంటే 105 into 2 into 48. ఇది 210 into 48. 1 8s are 8. దీని రైట్ మోస్ట్ ఏమో 8 వచ్చింది. ఇక్కడేమో మీరు చూస్తే 8 వచ్చింది. అంటే ఇక్కడ మనము ఏమేం చేయొచ్చు ఒకసారి చూడండి సార్. ఇక్కడ రైట్, ఇక్కడ 105 మనకు ఎక్కడైతే మనకు 1 వస్తుందో 8 1s are ఏమో 8. అంటే దీనికి మల్టిప్లై చేస్తే మనకు 1 ఎక్కడ వస్తుందో చూద్దాము. 55,000. ఇక్కడేమో 5% పెరిగింది, నెక్స్ట్ ఏమో 4% తగ్గింది. ఇక్కడ మీరు చూడండి సార్, ఇక్కడ 105 అనేది కొంచెం లాజికల్గా సాల్వ్ చేద్దాం. 105లో 5 into 21 అంటే 7 into 3. ఇక్కడ ఒక పవర్ ఆఫ్ 5 ఉన్నది. దీన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడేమో నాకు 5 స్క్వేర్ వచ్చింది, ఇక్కడేమో 5 స్క్వేర్ వచ్చింది. అంటే ఇక్కడ నాకు మొత్తం ఇది ఇంటూ హారం చేస్తే 5/4 వచ్చింది. ఇది ఇంటూ ఇది చేస్తే 5/4 వచ్చింది. కానీ ఇక్కడేమో నాకు 5 ఉంది. అంటే దీంట్లో నాకు ఎంత ఉండాలి సార్? 5/4 ఇక్కడికి వచ్చింది, ఇక్కడ 5 ఉంది. అంటే 5 క్యూబ్ అంటే 125. 5 క్యూబ్లో మినిమం 2 స్క్వేర్ ఉండాలి. కాబట్టి ఇది కనబడుతుంది. చూద్దాం ఆన్సర్ అవుతుందా లేదా చూద్దాం. 54,000 68,500 into 105 into 98. సో ఇక్కడ 5 తోటి ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడ నాకు ఎంత అయింది సార్? 54,000 68,500 into 210/2 into 98. ఆర్ యు ఆల్ విత్ మీ? మనకు డిజిటల్ సమ్ ఇక్కడ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా చూసుకోండి సార్. 8 + 4 12, 12 + 2 14, 14 + 2 16, 16 + 1 17, 17 + 10 ఎంత? 27. దీని డిజిటల్ సమ్ 9. దీని డిజిటల్ సమ్ ఏమో 6, 6 × 36 9. ఇది ఏదైనా డిజిటల్ సమ్ కావచ్చు, అంతే కదా సార్. 9 into ఎనీ నంబర్ డిజిటల్ సమ్ 9. ఇదేమో ఆల్రెడీ డిజిటల్ సమ్ 9 ఉంది, ఆల్రెడీ ఇది డిజిటల్ సమ్ 9 ఉంది. సో కాబట్టి కొంచెం నీట్గా మనం ఈ ప్రాబ్లంని మళ్ళీ ట్రై చేద్దాం సార్. పాపులేషన్ 100 మీద 5 పెరిగింది అంటే 100 మీద 5 పెరిగితే ఇది 105. ఇదేమో 100 మీద 4 తగ్గింది అంటే ఇది 96. ఇది 96. 2 సంవత్సరాల తరువాత దీని పాపులేషన్ ఇంత 55,12,248 ఇనీషియల్ వాల్యూ. చాలా లాజికల్గా చేద్దాం సార్. 55 రైట్, 12,248 into 100 is equivalent to 105 into 96 into ఇనీషియల్ వాల్యూ. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్? ఇంటూ 95 ఇంటూ ఇనీషియల్ వాల్యూ. ఇక్కడ వరకు చేసిన తర్వాత కొన్ని చిన్న క్యాలిక్యులేషన్స్ చేస్తే ఆన్సర్ వస్తుందా చూద్దాం. చిన్న క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. 105 into 96 ఇక్కడ ఏమవుతుంది? 520s are 521 సార్. 521 సార్. ఇదేమో 5 తోటి డివైడ్ కావట్లేదు. అంటే ఇక్కడ మీరు చూస్తే 4 5s are 424 సార్. 4 5s are అంటే నాకు ఇక్కడ ఒక 5 ఉంది,
ఇక్కడ ఒక 5 క్యూబ్ ఒకటి కనబడుతుంది. 100 అంటే 5 స్క్వేర్ ఇంటూ 4, ఇక్కడ నాకు 5 క్యూబ్ ఉంది, ఇక్కడ 5 క్యూబ్ ఉంటే 125 మల్టిపుల్ ఏది ఉంటే అది నాకు ఆన్సర్. సో చూద్దాం, మనకు ఐ హోప్ ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్. సో ఇక్కడ మనకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏమొస్తుందో చూద్దాం. 1 1s are 1, 1 8s are 8, ఇదేమో 8. 105 into 96, థర్డ్ ఆప్షన్ పెట్టుకుందాం. 54,68,500 అంటే ఇదేమవుతుంది 105 into 48 into 2 తోటి మల్టిప్లై చేద్దాం. 0 0 0, ఇది ఎంత అవుతుంది రైట్. సో ఇంటూ 2 చేస్తే 0 0, ఇది 17, ఇది 7 అవుతుంది. ఇది మళ్ళీ 105 into 24 into 2 into 7, ఇదేమో 1, 4 7s are 8. ఇక్కడ నాకు రైట్ మోస్ట్ మ్యాచ్ అవుతుంది. అంటే చిన్న క్యాల్కులేషన్ కొంచెం ఎక్స్ట్రాగా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇలా కూడా చెయ్యకుండా మనము ఇంకొంచెము రైట్ బెటర్ మెథడ్లో ఆలోచిస్తాం. ఎనీథింగ్ విచ్ ఈజ్ అ లిటిల్ టైమ్ టేకింగ్ వి విల్ నాట్ డూ ఇట్. ఇది లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. ఇక్కడ నేను ఏం చేశానంటే రైట్ ఇక్కడ 8 1 1, ఇక్కడ నేను 5 పవర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాను. ఇక్కడ నాకు మినిమం 2 పవర్స్ ఆఫ్ 5 వచ్చింది. అది చూసుకొని కొంచెం క్యాల్కులేషన్ చేసుకొని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చేసే ప్రయత్నం చేశాను. ఇది కాకుండా ఇంకో బెటర్ మెథడ్ ఏంటంటే, ఒక్క నిమిషం సార్, బెటర్ మెథడ్ ఏంటంటే రైట్ ఒక్కసారి ఇక్కడ చూద్దాం సార్. సక్సెసివ్ పర్సంటేజెస్ చూద్దాం. సక్సెసివ్ పర్సంటేజెస్ చూద్దాం. ఫస్ట్ ఏమో 5% పెరిగింది, మళ్ళేమో 4% తగ్గింది. అంటే ఇది ఎంత అయింది 5 - 4 1, 1 మైనస్ ఆన్సర్ లెస్ దాన్ 1% తగ్గాలి. 1 - 20/100, 20/100 అంటే 0.2. ఆన్సర్ రైట్ లెస్ దాన్ 1% తగ్గాలి. లెస్ దాన్ 1% తగ్గాలి. దీని మీద లెస్ దాన్ 1% వేస్తే ఇంత రావాలి. లెస్ దాన్ 1%, 1% అంటే ఎంత పోయింది సార్ 55. ఇక్కడ చూద్దాం 54,000, 68,100, 500 రైట్. దీనికి దీనికి అరౌండ్ 1% డిఫరెన్స్. 1% అంటే 2 zeros పోతే 5 4 6 8 5, 54,685 అంటే 54,68,500 మీద 54,685 చేస్తే ఎంత అయింది సార్ అరౌండ్ 11 13 12 55 అరౌండ్ సంథింగ్ వచ్చింది. 55,12,000 అంతే కదా సార్ వచ్చింది. కాబట్టి ఇదే ఆన్సర్. అప్రాక్సిమేట్ సక్సెసివ్ పర్సంటేజ్ చేసుకుంటే ఈ క్వశ్చన్ని చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. మిగతా రైట్ మోస్ట్ ఏది చూసినా కానీ కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది. మళ్ళీ నేను చెప్తున్నాను సార్, ఫస్ట్ ఇయర్ 5% పెరిగింది, సెకండ్ ఇయర్ 4% తగ్గింది. 5 - 4 ప్లస్ 5 into -4 డివైడెడ్ బై 100 అంటే ఇది ఎంత అయింది 1 - 20/100 అయింది. 1 - 20/100 అంటే 0.8% పెరగాలి. ఆన్సర్ నుంచి 0.8% పెరగాలి. ఆన్సర్ నుంచి 0.8% పెరగాలి. నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను. 54,000, 54,68,500. 1% అంటే 1/100, 2 zeros క్యాన్సల్ అయిపోయింది. అంటే 54,685. ఈ వాల్యూ ఎంత వచ్చింది యాడ్ చేస్తే 11 13 రైట్. 55,23,000. 1% చేస్తే దీనికంటే కొంచెం ఎక్కువ వచ్చింది. మనకు కావాల్సింది 0.8. ఇక్కడ కూడా చూడండి సార్ 53 lakhs నుంచి 53,000 పోయింది అనుకోండి, మిగిలిందంత రైట్ 52,55,000. నాకు కావాల్సింది 55 lakhs. జస్ట్ అప్రాక్సిమేట్ చేసుకోండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. అందరికీ ఈ ఐడియా క్లియర్ అయింది అనుకుంటా. మనము
ఫ్రాక్షన్స్లో వేసుకొని చూద్దాము. వేసుకొని చూస్తే ఇంకా బెటర్ మెథడ్ ఏమైనా వస్తుందో చూద్దాం. 5% అంటే 1/20, 20 మీద 21 పెరిగింది. 4% అంటే 25 మీద 24 తగ్గింది. అంటే ఇది ఎంత అవుతుంది? ఇది 500. ఇది ఎంత అవుతుంది? 24 1s are 24. ఇది 504. 504 కాస్త ఎంత ఇచ్చాడు సార్? 55 lakhs. 248 ఇచ్చాడు. 248 ఇచ్చాడు. నవ్వు ఇక్కడ చూస్తే 4 7s are 28, 5 7s are 35, 5 7s are 35. ఆన్సర్ 5 తోటి ఎండ్ అవ్వాలి. ఇది 5 తోటి ఎండ్ అవ్వట్లేదు, ఇది 5 తోటి ఎండ్ అవ్వట్లేదు, ఇది 5 తోటి ఎండ్ అవ్వట్లేదు. ఇది రైట్. 4 into 7, 4 into 7. నవ్వు ఇక్కడ చూస్తే ఇది 504. 504 ఎన్నిసార్లు పోతుందో ఇక్కడ కూడా చూద్దాం సార్. 504 into 7, 4 7s are 28. ఇక్కడ మీరు ఐదర్ ఇదైనా చేసుకోండి, ఇదైనా చేసుకోండి. ఫ్రాక్షన్స్ చేసినా కూడా మనకు రైట్ మోస్ట్ అనేది 5 తోటి ఎండ్ అవుతుంది. 5% అంటే 1/20, 20 మీద 1 పెరిగింది. 4% అంటే 1/25, 25 మీద 1 తగ్గింది. 25 20s are 500, 21 24s are 504. 4 కాస్త 2 అయింది. 4 2ల 8 కావచ్చు, 4 7ల 28 కావచ్చు. ఇక్కడ 2 అయినా ఇయ్యచ్చు, ఇక్కడ 7 అయినా ఇయ్యచ్చు. 500 2s are 1000. 3 zeros తోటి ఆన్సర్ లేదు కాబట్టి 7s are. 5 7s are 3500. అంటే మీరు ఆప్షన్ 54,000, 68,500 అయినా కావచ్చు, ఫస్ట్ ఆప్షన్ అయినా కావచ్చు.